ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సంక్షేమ పథకాలు అందించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన వారు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారన్నారు. గౌరవ వేతనం తీసుకునే తాము ప్రభుత్వ ఉద్యోగులం ఎలా అవుతామని ప్రశ్నిస్తున్నారు. కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని కూడా రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని కూడా వంచినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున కడప కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చిన్నపాటి ఉద్యోగులను కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ పని భారాన్ని కూడా పెంచుతూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా వాళ్ళు అనేక డిమాండ్లతో ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఆందోళన చేయాల్సి వస్తుంది? సంక్షేమ పథకాలు రావట్లేదని చెప్పేసి మీరు బ్యానర్లో కూడా రాశారు, డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంగన్వాడీలు అనేక సమస్యలు పరిష్కారం చేయాలని మేము చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మార్చి 10వ తేదీ. కానీ మా సమస్యలు పరిష్కరించడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చినారు. కానీ ఈరోజు అంగన్వాడీలకు జీతాలు పెంచకపోగా మా సమస్యలు పరిష్కరించకపోగా రకరకాల యాపుల పనివారం తెచ్చి అంగన్వాడీ టీచర్లను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, గౌరవ వేతనం ఇస్తున్నారు. తల్లికి వందనము ఇవ్వమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే జీతం ఇవ్వాలి కదా. 11,500 జీతం ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనడం ఎట్లా కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. రేషన్ కార్డులో పేరు ఎక్కించారు, తల్లికి వందనం రాదు, తర్వాత ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇచ్చినా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇళ్లను కూడా ఈరోజు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు తల్లికి వందనం అమలు చేయకోకుండా అంగన్వాడీలు రకరకాల యాపులు పెట్టి మెంటల్ టార్చర్ పెట్టి మమ్మల్ని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాకు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని మేము అడుగుతున్నాము. ఇవి అరవకొర జీతాలు ఇచ్చి మమ్మల్ని పెట్టి చాకరీ చేయించుకొని మాతో ఆటలాడుతూ ఉంటారు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గానికి వడికట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంగన్వాడీలో మేమే రెంట్ కట్టుకోవాలి, మేమే గ్యాస్ బిల్ తెచ్చుకోవాలి, మేమే కూరగాయలు తెచ్చుకోవాలి. 11,500 అక్కడే సరిపోయింది సార్. ఇంకా మాకేం జీతం ఇస్తున్నారని మేము అడుగుతున్నాం సార్. నెలకు 10 మీటింగ్లు పెడతారు, మళ్ళీ స్కూల్లో సరిగ్గా నడవలేదంటారు. ఆధార్ కార్డు ఉంటేనే ఫుడ్ ఇవ్వమంటారు. నానాకు టార్చర్లు పెడుతున్నారు సార్, అధికారులు టార్చర్ పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఎత్తి చాకిరి చేసుకొని దుర్మార్గమైన జీతం ఇస్తుంది సార్. నాకైతే గవర్నమెంట్ జాబ్ అనేది చూపిస్తుంది అనమాట. నాకు జగన్ ప్రభుత్వంలో స్థలం అయితే వచ్చింది, వాళ్ళు ఏమన్నారు, అమ్మ రిజెక్ట్ అయిపోయింది. ఇది పరిస్థితి. గౌరవ వేతనం తీసుకుంటూ ఏదో గౌరవంగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని ఉద్యోగుల్లాగా చూపించి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. నిజంగా మీరు సంక్షేమ పథకాలు కనుక అమలు చేయకపోతే మమ్మల్ని ఉద్యోగుల్లాగా ఉద్యోగులకు ఇచ్చే జీతం ఇస్తూ ప్రమోషన్స్ని కూడా అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గుర్తించండి అని చెప్తున్నారు. లేదంటే సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్తో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.